నన్ను ఎవరైనా కలిసినప్పుడు నేనేం చేస్తానంటే, నన్ను కలవండి అని అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాను యూట్యూబ్ ద్వారా. యెస్ సార్. ఒక పేరెంట్ కానీ, లేతే పిల్లలతో కలిసి కానీ, స్టూడెంట్‌గా హుహు. 6వ తరగతి నుంచి హ్మ్. అంటే 11 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి హ్మ్. బీటెక్, డిగ్రీయో అవ్వడం వరకు అయిపోయిన తర్వాతైనా సరే. హ్మ్. అంటే 6థ్ క్లాసు, 7థ్ క్లాసు, 8థ్ క్లాసు, 9థ్ క్లాసు, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఎనీ సచ్ గ్రాడ్యుయేషను అంటే 11 ఏళ్ల నుంచి కాస్త అటు ఇటుగా 20 ఏళ్ల వరకు. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం. మధ్యలో ఉండో 3 అటెంప్ట్‌లో 2 అటెంప్ట్‌లో అయ్యావు. మీ ఏ కేటగిరీ అయినా చెప్పండి. నేను ఈ 5 క్యూలు టెస్ట్ చేస్తాను. హ్మ్. ఒక గూగుల్ ఫార్మ్ ఇస్తాను. హ్మ్. ఆ గూగుల్ ఫార్మ్ ద్వారా ఈ 5 క్యూలు టెస్ట్ చేస్తే నాకు అర్థమవుతుంది కొద్దిగా. ఓకే. దాన్ని బేస్ చేసుకొని ఈ స్టూడెంటు ఐఏఎస్ అవుతారో లేదో అవ్వడానికి కావాల్సిన బేసిక్ ప్రీ రిక్వైజిట్స్, హుహుహు. నేను టాలెంట్ అంటలేదు. అవును సార్. ప్రీ రిక్వెసిట్స్. ఎలిజిబిలిటీ అంటం లేదు. హ్మ్. అర్హతలు అంటం లేదు. హ్మ్. కావాల్సిన లక్షణాలు నీకున్నాయా లేవా లక్షణం. అని చెక్ చేస్తా. సివిల్స్ రాకపోయినా వస్తుందో తెలియని ఒక గ్యాంబుల్ అంటా సార్ నేను ఒక విధంగా కొంతవరకు. ఖచ్చితంగా భలే పదం వాడు జూదమే ఇది. హ్మ్. జూదం కాబట్టి సాహసం ఎక్కువుండాలిక్కడ. హ్మ్. అంటే అడ్వర్సిటీ కోషెంట్ ఎక్కువుండాలి. గివ్ అప్‌లో 2 రకాలున్నాయి. యెస్ సార్. నాన్‌సెన్స్‌ని గివ్ అప్ చేయడము, హ్మ్. నెసెసిటీని గివ్ అప్ చేయడం. హ్మ్. నా దృష్టిలో ఫ్రెండ్స్, హ్మ్. అన్నెసెసరీ టైమ్ స్పెండింగ్ విత్ సోషల్ మీడియా. హ్మ్. వాట్సాప్‌లో చాటింగ్‌లు చేసుకుంటూ, హ్మ్. ఇన్‌స్టాలోనేమో రీల్స్ రీల్స్ చూసుకుంటూ, చూసుకుంటూ. హ్మ్. యూట్యూబ్‌లోనేమో షార్ట్‌లు చూసుకుంటూ హ్మ్. గడపడం అనే నాన్‌సెన్సికల్ టైమ్ స్పెండింగ్. అవును సార్. అనవసరంగా ఫ్రెండ్స్ తోటి ఆ ఫంక్షన్‌కి, ఈ ఫంక్షన్‌కి వెళ్ళడం, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, పబ్బులకి, క్లబ్బులకి వెళ్ళడం. ఇవన్నీ చేయడం అనేది గివ్ అప్ అనేది నా దృష్టిలో సివిల్ సర్వీస్‌కే కాదు, ఎనీ కెరీర్ కావాలంటాను. యెస్ సార్. అది ఒక డెఫినెట్‌లీ. రాజకీయ నాయకుడు కూడా ఒక రా ఒక ఒక 25, 30 ఏళ్లున్న ఒక అబ్బాయి మంచి డబ్బులుండి రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు అనుకుందాం. హ్మ్. అతను కూడా అనవసరంగా టైమ్ స్పెండ్ చేస్తూ ఆ అమ్మాయిలతోటి, ఈ అబ్బాయిలతోటి ఆ పబ్బులకి, ఈ క్లబ్బులకి వెళ్ళి స్మోకింగు, డ్రింకింగు లాంటి నాన్‌సెన్స్‌లో ఉంటే జీవితంలో ఎదగడానికి అవకాశం లేదు. హ్మ్. అందులో డౌటేం లేదు. అవును సార్. కాబట్టి జీవితంలో ఎవ్వరైనా సరే ఎదగాలి అనుకుంటే మాత్రం నాన్‌సెన్స్‌ని గివ్ అప్పే చేయాలి. అది గివెన్ సార్. అది యూపీఎస్‌సి కానీ ఇలాంటి మేజర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అవి నా నా దృష్టిలో ఆటోమేటిక్‌గా పక్కకెళ్ళిపోతాయి సార్. ఒకవేళ ఆ కమిట్మెంట్ ఉండుంటే. అబ్బా! భలే చెప్పావు శ్రీరామ్. కమిట్మెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా పక్కకెళ్ళిపోతాయి. యెస్ సార్. వసుదేవుడు కృష్ణుడిని బుట్టలో పెట్టుకొని తల మీద పెట్టుకెళ్తున్నప్పుడు యమునా నది తనకు తానే మార్గమిచ్చింది అంట. హుహు. అది జరిగిందో లేదో తెలీదు కానీ, హ్మ్. కమిట్మెంట్ ఉంటే మాత్రం నువ్వు చెప్పింది రైట్. యెస్ సార్. అందులో 1% కూడా డౌట్ లేదు. ఓకే సార్. అందుకని ఆటోమేటిక్‌గా 2 గివ్ అప్పుల్లో నాన్‌సెన్స్ అనేది సివిల్ సర్వీసెస్ యాస్పిరెంటే కాదు, ఈ భూప్రపంచంలో ఎవరైనా చేయాల్సిందే. అంతే సార్. హ్మ్. అది నరేంద్ర మోడీ గారన్నా చేయాల్సిందే, రేవంత్ రెడ్డి గారిని చేయాల్సిందే, కేసీఆర్ గారిని చేయాల్సిందే, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా. అందునే బాగా సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌కి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో హ్మ్. వ్యసనాలు ఉండవండి. హుహు. అలవాట్లు ఉండొచ్చు. హ్మ్. అలవాట్లు వేరు, వ్యసనాలు వేరు. హ్మ్. స్నేహితులు వేరు, స్నేహితులతోనే కాలక్షేపం వేరు. హుహుహు. స్నేహితులతోటి చర్చించడం వేరు, అసుకు కొట్టడం వేరు, హ్మ్. బాతాకాని వేరు, హుహుహు. పిచ్చాపాటి వేరు. హ్మ్. ఆలోచన మదనం వేరు, హ్మ్. ఏది పడితే అది మాట్లాడుతూ వెళ్ళడం వేరు. హ్మ్. సో, అందుకని ఫ్రెండ్స్ అంటే అర్థం ఉండకూడదా, ఉండాలా అన్నప్పుడు క్వాలిటేటివ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. హ్మ్. క్వాలిటేటివ్ ఆలోచన ఉండొచ్చు. హ్మ్. క్వాలిటేటివ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. హ్మ్. పుస్తకాలు చదవడం కూడా నిజంగా ఒక వ్యసనమే అంటాను నేను. కానీ మంచి అలవాటది. హ్మ్. అందుకని గివ్ అప్‌లో ఒకటెళ్ళిపోయింది. యెస్ సార్. ఇంక రెండో గివ్ అప్ ఏంటి? నెసెసిటీ. నెసెసిటీ. కొన్ని జాబ్‌లొస్తాయి. హ్మ్. యెస్. కాదనం. కానీ హ్మ్. ఇంతకన్నా పెద్ద జాబు నువ్వు ట్రై చేస్తున్నప్పుడు ఇది యెస్. వదలక తప్పదు. హ్మ్. లేదా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. హ్మ్. రెండిట్లో ఏదో ఒకటి. యెస్ సార్. లేదా యాజ్ ఎ స్టూడెంట్‌గా నీ ప్రిపరేషన్ చేస్తున్నంత కాలం హ్మ్. చిన్న చిన్న జాబ్‌లొచ్చినా, హ్మ్. లేదా చిన్న చిన్న ఏవైనా ఉన్నా, హ్మ్. వాటిని తర్వాతైనా చేద్దాంలే. హ్మ్. తర్వాతైనా అని అంటే నీ ఫినాన్షియల్ స్టెబిలిటీని కూడా కొంత చూస్తారు. హుహుహు. మొత్తం మీద మాత్రం వాటిని గివ్ అప్ చేయక తప్పదు. హ్మ్. సో, ఆ గివ్ అప్ చేయకపోతే, ఆ సాక్రిఫైస్ చేయకపోతే నువ్వు సివిల్ సర్వీసెస్‌లో సక్సెస్ కాలేవు. యెస్ సార్. ఆ మాటకొస్తే అది కూడా నిజానికి ఇప్పుడు
బాగా సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీస్ చూస్తే హ్మ్. వాళ్ళ ఫ్యామిలీని కోల్పోవాల్సొస్తుంది. హ్మ్. ఉద్యమాల్లో కానీ, హ్మ్. సామాజికంగా కానీ, హ్మ్. ఆర్థికంగా అంటే బిజినెస్ పరంగా కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ, పొలిటికల్‌గా కానీ హ్మ్. ఎదగాలి అనుకున్న వాళ్ళు ఒక పెద్ద కార్డియాలజిస్ట్‌కి నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ ఆపరేషన్స్ లాంటివున్నప్పుడు హి హాస్ టు మిస్ హిస్ ఫ్యామిలీ. హుహు. హీరో గారు హ్మ్. 20 రోజులు వరుసగా ఉత్తరాఖండ్‌లోనో షూటింగ్ అండి అంటే, హ్మ్. సరే అక్కడికి ఫ్యామిలీని తీసుకెళ్ళగలడేమో తప్ప హ్మ్. ఎండ్ పాయింట్ అయితే కానీ ఫ్యామిలీ మిస్ అవ్వాల్సిందే కదా! అవును సార్. సో, జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాల్సిందే. ఓహ్! ఆ ఏం కావాలి, ఏం కోల్పోవాలో తెలుసుకున్నవాడే ఇక్కడ గొప్పోడవుతాడు. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవండి, లైక్ చేయండి, షేర్ చేయండి.